హాయ్ ఫ్రెండ్స్, మార్చి 13, 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. గర్జించిన పోఖ్రాన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నిన్న మార్చి 12న రాజస్థాన్ జైసల్మీర్ పరిధిలో ఉన్నటువంటి పోఖ్రాన్లో భారీ సైనిక విన్యాసాలు జరిగినాయి. ఈ సైనిక విన్యాసాలకి పెట్టిన పేరు ఏమిటి అంటే భారత్ శక్తి విన్యాసాలు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ విన్యాసాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరిగాయి. ఇటీవల కాలంలో పోఖ్రాన్లో నిర్వహించినటువంటి భారత సైనిక విన్యాసాలు, భారీ సైనిక విన్యాసాల పేరేంటి అని అడుగుతాడు. ఏ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించారు అని అడుగుతాడు. భారత శక్తి విన్యాసాలు. ఏ రోజునంటే మార్చి 12. ఇవి భారత శక్తి పేరుతో మంగళవారం తన త్రివిధ దళాలు నిర్వహించినటువంటి విన్యాసాలు. గుర్తుపెట్టుకోండి. గత నెలలో కూడా పోఖ్రాన్లో సైనిక విన్యాసాలు నిర్వహించారు. అది వాయుశక్తి పేరు మీద 2024 వాయుశక్తి పేరు మీద ఫిబ్రవరి 17వ తారీఖున, గత నెల 2024 ఫిబ్రవరి 17న 121 యుద్ధ విమానాలు ద్వారా ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 17న నిర్వహించినటువంటి వాయు విన్యాసాల పేర్లు ఏంటి, ఏ పేరుతో నిర్వహించారు అని కూడా అడుగుతాడు. వాయుశక్తి పేరుతో, వాయుశక్తి 2 పేరుతో నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఆ సైనిక విన్యాసాలు మార్చి 12న నిర్వహించడం జరిగింది. దాని పేరు, ఈ విన్యాసాల పేరు భారత శక్తి విన్యాసాలు. ఈ క్లారిటీ అనేది గుర్తుపెట్టుకోండి. వాయుశక్తి ఎప్పుడు నిర్వహించారు, భారత శక్తి విన్యాసాలు ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతాడు. ఈ విన్యాసాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. మనోజ్ పాండే ఆర్మీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అని అంటే వివేక్ రామ్ చౌదరి. అదేవిధంగా ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు అంటే ప్రజెంట్ ఆర్ హరికుమార్. జపాన్కి చెందినటువంటి అంతరిక్ష సంస్థ 2018లో డోంగ్యూ అనే గ్రహశకలం మీదకి హయబుసా 2 అనే వ్యోమనౌకను పంపించి అక్కడి నుంచి శాంపిల్స్ని ఇటీవల కాలంలోనే భూమి మీదకి తీసుకురావడం జరిగింది జపాను. ఈ శాంపిల్స్ని పరీక్షించిన తర్వాత ఈ డోంగ్యూ గ్రహశకలం సూర్యుడి కంటే ముందే ఉద్భవించింది అని చెప్పి బయటపడటం జరిగింది. కాబట్టి దీని నుంచి బిట్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. జపాన్కు చెందినటువంటి అంతరిక్ష సంస్థ డోంగ్యూ గ్రహశకలం మీదకి పంపించినటువంటి వ్యోమనౌక పేరేంటి అని అడుగుతాడు. హయబుసా 2. లేకపోతే జపాను హయబుసా 2 వ్యోమనౌకను ఏ గ్రహశకలం మీదకి పంపించింది అని కూడా అడగచ్చు. డోంగ్యూ గ్రహశకలం. జపాన్ అంతరిక్ష సంస్థ పేరేంటి అని అడుగుతాడు. జపాన్ అంతరిక్ష సంస్థ పేరు జాక్సా వెబ్రివేషన్ కూడా చూడండి. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. హర్యానా రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీఎం రాజీనామా చేయడం జరిగింది నిన్న. అతని ప్లేస్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి హర్యానా నూతన సీఎం పేరేంటి అని అడగచ్చు, లేకపోతే హర్యానా ప్రజెంట్ సీఎం పేరేంటి అని అడగచ్చు. కొత్త ముఖ్యమంత్రి పేరు నాయబ్ సింగ్ సైని. మాజీ సీఎం పేరు మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానా యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని కూడా అడగచ్చు. 90 స్థానాలు. హర్యానా యొక్క గవర్నర్ పేరు బండారు దత్తాత్రేయ. ఇతను తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. హర్యానా గవర్నర్ పేరేంటి అని అడగచ్చు. బండారు దత్తాత్రేయ. జైసల్మీర్లో నేలకూలిన తేజస్ విమానం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. తేజస్ అనేది భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి అత్యంత తేలికపాటి యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానం ఫస్ట్ టైం కొన్ని సాంకేతిక లోపాల వలన రాజస్థాన్లోని జైసల్మీర్లో కూలిపోవటం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో భారతదేశానికి చెందినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం ఏ రాష్ట్రంలో లేకపోతే ఎక్కడ కూలిపోయింది ఇటీవల కాలంలో అని అడుగుతాడు. రాజస్థాన్ జైసల్మీర్లో. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మెలనిస్టిక్ టైగర్ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? ఒడిశా రాష్ట్రం ప్రకటించడం జరిగింది. ఈ మెలనిస్టిక్ టైగర్ సఫారీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ రాష్ట్రంలోనే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్కు సమీపంలోని ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడుగుతాడు. ఒడిశాలోనే ఉంది.
అత్యంత అరుదుగా కనిపించే మెనలిస్టిక్ పులులకు సంబంధించి మరింత మెరుగైన పరిశోధన చేయటము, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ బెంగాల్ పులులు అయినటువంటి ఈ నల్ల పులులు అధిక మెలనిన్ ఉత్పత్తి కారణంగా వాటి సాధారణ నారింజ, నలుపు రంగుకు బదులుగా నల్లటి ముదురు చారలతో కనిపిస్తాయి. దేశంలో తొలిసారిగా తన సరిహద్దుల్లో కోల్టన్ నిక్షేపాలను కనుగొన్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన దేశం ఏది? కెన్యా. ఈ కోల్టన్ అనేది కొలంబైట్, టాంటలైట్ల సంక్లిప్త రూపం. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కారు బ్యాటరీల లాంటి ఎలక్ట్రానిక్లను ఉత్పత్తి చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. నిమోబియము, టాంటలంలతో కూడిన విలువైన ఖనిజమే కోల్టన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన IITGN పూర్తి రూపం ఏమిటి? వెబ్రివేషన్ అడుగుతాడు. IITGN వెబ్రివేషను ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్, గ్రేటర్ నోయిడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన IITGNను ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడారు, గ్రేటర్ నోయిడా అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఏ సంస్థలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి IITGN అని అడుగుతాడు. గ్రేటర్ నోయిడా, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడారు, గ్రేటర్ నోయిడా అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క బడ్జెట్ 1700 కోట్ల వ్యయంతో నిర్మించిన IITGN పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ ప్రాంతానికి సంబంధించింది? యూరప్. సికింద్రాబాద్, విశాఖ మధ్య మరో వందే భారత్ రైలును ప్రారంభించడం జరిగింది. ఏ రోజున ప్రారంభించారు అని అడుగుతాడు. మార్చి 12, 2024 మార్చి 12న ప్రారంభించడం జరిగింది. మొదటి రైలుని ఏ రోజున ప్రారంభించారంటే 2024 జనవరి 15న. ఈ రెండు ట్రైన్లు ఏ డేట్లు అనేది గుర్తుపెట్టుకోండి. వర్చువల్లో సెకండ్ ట్రైన్ వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రధాని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. అడ్డుగోలు వ్యయం అప్పుల భారం అని చెప్పి కాగు నివేదిక ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్, రాజ్యాంగంలోని 150వ అధికరణ ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహా ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక పద్దుల నమూనాను రూపొందిస్తాడు. ఎవరి యొక్క సలహా ప్రకారము రాష్ట్రపతి ఆర్థిక పద్దుల నమూనాను రూపొందిస్తారు అని అడుగుతాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క సలహా ప్రకారం. దాని గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏంటి రాజ్యాంగంలో అని అడుగుతాడు. 150వ అధికరణం. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రజెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అని అంటే ప్రజెంట్ కాగు GC ముర్ము. 24 మంది రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2023 సంవత్సరానికి సంబంధించి ఎంతమందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. 24 మంది. అందులో తెలుగు రచయిత ఎవరు అని అంటే టి పతంజలి శాస్త్రి. ఈ సాహిత్య అకాడమీ పురస్కారాలకి ఇచ్చే నగదు బహుమతి ఎంత అని అంటే ₹1,00,000. దాంతోపాటు ఒక తామ్రపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేంద్రం ఇటీవలే 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం వలన దేశంలో ఉండేటటువంటి ముస్లింలు భయపడొద్దు అని చెప్పి కేంద్రం ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో పౌరసత్వ సవరణ చట్టం 2019 పౌరసత్వ సవరణ చట్టం ఏ దేశాలకు వర్తిస్తుంది, ఏ దేశాల నుంచి వచ్చినటువంటి 6 మతాల వారికి వర్తిస్తుంది అని అడుగుతాడు. పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమేతర మైనారిటీలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఏ సంవత్సరం లోపు, ఎన్నో తారీఖు లోపు మన దేశానికి వచ్చి ఉన్న వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది అని అంటే 2014 డిసెంబరు 31లోగా మన దేశానికి వచ్చి ఉన్నట్లయితే వారికి మన పౌరసత్వం ఇచ్చే CAA 2019 చట్టం నిబంధనల్ని కేంద్రం ప్రకటించడం జరిగింది. ఆ 6 మతస్థులు ఎవరు అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు. ఈ 6 మతాలు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. భారతదేశం పౌరసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది అని అడుగుతాడు. 1955 పౌరసత్వ చట్టాన్ని చేయడం జరిగింది. ప్రజెంట్ 2019 CAA చట్టం, పౌరసత్వ సవరణ చట్టం ప్రకారము కేంద్రం ఇటీవల ప్రారంభించినటువంటి పోర్టల్ పేరేంటి అని అడుగుతాడు. ఇండియన్ సిటిజన్షిప్ online.nic.in. ఇంపార్టెంట్, ఈ పోర్టల్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో సైన్యం మార్చి 11వ తారీఖున అగ్ని 5 క్షిపణి ప్రయోగం చేసింది. అగ్ని 5 క్షిపణి ప్రయోగం దివ్యాస్త్రం అనే పేరుతో ప్రయోగించడం జరిగింది. ఈ అగ్ని 5 క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి
క్షిపణి ఇది అగ్ని 5. దీంట్లో ఏ సాంకేతిక పరిజ్ఞానం వాడారు అని అడుగుతాడు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం జరిగింది. దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే ఒక్క క్షిపణి వివిధ వార్హెడ్లను తనతో తీసుకెళ్ళి వేరువేరు చోట్ల ప్రయోగించగలిగే సామర్థ్యం కలిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ క్షిపణిని ఎవరు అభివృద్ధి చేశారు అని కూడా అడుగుతాడు. డిఆర్డిఓ అబ్రివేషన్ ఏంటంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి దేశాలు ఏమేమిటి అని అడుగుతాడు. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్సు, చైనా. ఈ 5 దేశాలకే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు భారతదేశానికి కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం రావడంతో ఈ దేశాల సరసన చేరటం జరిగింది. అగ్ని 5 యొక్క రేంజ్ ఎంత అని అడుగుతాడు. ఇటీవల ప్రయోగించినటువంటి అగ్ని 5 యొక్క రేంజ్ 5,000 కిలోమీటర్లు. అగ్ని 1 నుంచి అగ్ని 4 వరకు విభిన్న శ్రేణి క్షిపణులు కూడా ఉన్నాయి భారతదేశ అమలుపదిలో. వాటి యొక్క రేంజ్ 700 కిలోమీటర్ల నుంచి 3,500 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్నాయి. చైనా దగ్గర 11,000 కిలోమీటర్ల పైగా ప్రయోగించగలిగే క్షిపణి కూడా ఉంది. దాని పేరు DF-31A. DF-31A క్షిపణి ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతాడు. చైనా. ఇటీవల కాలంలోనే రష్యా కూడా గంటకు 32,000 కిలోమీటర్లు పైగా వేగంతో వెళ్ళేటటువంటి హైపర్సోనిక్ మిసైల్ను రష్యా రూపొందించడం జరిగింది. ఇటీవల రష్యా రూపొందించినటువంటి హైపర్సోనిక్ మిసైల్ ఎన్ని వేల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అని అడిగితే గంటకు 32,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. భారతదేశంలో అత్యంత వేగంగా వెళ్ళే క్షిపణి ఏంటి అని అంటే బ్రహ్మోస్. గంటకి 3,700 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఛాంపియన్ క్రీడలకు సంబంధించి ముఖ్యమైన విషయం, ప్రజెంట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఇందులో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయంటే 6 టీమ్స్ పాల్గొన్నాయి. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 2వ ఎడిషన్. ప్రజెంట్ జరిగేటటువంటి 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగు 2వ ఎడిషను. మొదటి ఎడిషన్లో విజేత ముంబై ఇండియన్స్. ప్రజెంట్ పురుషులకు సంబంధించినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ప్రజెంట్ 2024లో జరిగేటటువంటి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎన్నో ఎడిషన్ అంటే 17వ ఎడిషన్. మరో 9 రోజుల్లో ప్రారంభం కాబోతుంది.